హలో ఫ్రెండ్స్. జ్యోతి మల్హోత్రా అనే ఈ వ్యక్తి, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి స్టూడెంట్ కూడా న్యూస్లో ఉన్నారు. సో ఇక్కడ చూసే ఫ్రెండ్స్, ఈ న్యూస్లోకి వెళ్ళే ముందు మనం దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్యనున్న ఈ ఏదైతే కర్తార్పూర్ కారిడార్ ఉందో, ఇది మనకు మొత్తం 2 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ. సో ఇది మనకు పాకిస్తాన్ మరియు ఇండియా మధ్యన 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది ఎందుకు నిర్మించారంటే ఫ్రెండ్స్, ఇది మనకు 12 నవంబర్ 2019 నాడు నిర్మించారు. ఎందుకంటే మనకు సిక్కు స్థాపకుడు అయిన గురు నానక్ దేవ్ యొక్క 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎవరైతే ఇక్కడ ఉన్న ఈ సిక్కులు ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించుకుంటారు, దర్శన ప్రదేశం కాబట్టి వారి కోసం వీసా ఫ్రీ మూవ్మెంట్ ఫర్ ఇండియన్ పిలిగ్రిమ్స్, అంటే ఈ భారతీయ ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో వీరు ఎలాంటి వీసా లేకుండా ఫ్రీగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి ఈ ప్రాంతానికి వెళ్ళి దర్శించుకొని రావచ్చు కర్తార్పూర్ వద్ద. సో దీనికోసం మనకు పాకిస్తాన్లోని మనకు నర్వాల్ డిస్టిక్ నుంచి మనకి ఇండియా పంజాబ్లోని ఇదే డిస్టిక్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గురుదాస్పూర్ డిస్టిక్. సో నర్వాల్ మరియు గురుదాస్పూర్ డిస్టిక్ల మధ్యన ఈ కర్తార్పూర్ కారిడార్ నిర్మించారు. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది చాలా మానవత్వంతో వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చి నిర్మించిన అంశము. కానీ పాకిస్తాన్ దీన్ని ఉపయోగించుకొని అక్కడికి వచ్చే యువతను బ్రెయిన్ వాష్ చేసి తమ ఏజెంట్లుగా, ఐఎస్ఐ ఏజెంట్లుగా, టెర్రరిస్టులుగా, ఇల్లీగల్ పర్సన్గా మార్చడానికి ఇదైతే ఉపయోగిస్తుంది. సో ఇక్కడ ఈ న్యూస్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి, ఈ అమ్మాయి మనకు జ్యోతి మల్హోత్రా. ఈమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈమె న్యూస్లో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఈమె ఒక్కరే కాకుండా ఈమెతో పాటు మరొక 5 మందిని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేసింది, అసలు ఏంటి అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మొత్తం 6 మంది భారతీయులు, సో హర్యానా మరియు అంటే ఇక్కడ మెయిన్గా హర్యానా బేస్డ్ ట్రావెల్ బ్లాగర్స్ ఇక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. సో వీరు ఏమవుతున్నారంటే వీరు పాకిస్తాన్ ఒక ఐఎస్ఐ కావచ్చు, ఆర్మీ కావచ్చు ఏజెంట్లుగా మారిపోతున్నారు. సో దీంట్లో ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా, సో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తర్వాత గుజాలా, ఇతను పంజాబ్ వ్యక్తి. యెమెన్, ఈయన మాలేర్కోట్ల. తర్వాత దేవేందర్ సింగ్ దిల్లాన్, ఇతను కైతాల్ జిల్లా హర్యానా. తర్వాత అర్మాన్ హర్యానా నుంచి. నౌమాన్ ఇలాహి, ఇతను హర్యానాలోని పానిపట్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 6గురు కూడా ఈ దానిష్ అనే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఇక్కడ ఈ దానిష్ అనే వ్యక్తి ఎవరనే మనం చూస్తే ఇక్కడ, సో ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతను ఎంతమందిని హనీ ట్రాప్ చేశాడు, ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇతన్ని మనకి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతన్ని పర్సోనా నాన్ గ్రేటాగా ప్రకటించి ఇతన్ని ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో ఇతను భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్లో ఇతను ఒక స్టాఫ్గా ఉన్నారు. సో ఇతన్ని ఇది చేయడం జరిగింది. సో ఇతనితోటి ఈ 6 మంది కూడా కాంటాక్ట్స్ కలిగి ఉన్నారు. సో ఇక్కడ ఈ విధంగా చూస్తే మనకు జ్యోతి మల్హోత్రా, సో ఇక్కడ ఈ జ్యోతి మల్హోత్రా 33 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. మాకు హర్యానాలోని హిస్సార్కి సంబంధించిన వ్యక్తి. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్లో దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 1,30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈమె ఇప్పటికీ 2 సార్లు మనకు పాకిస్తాన్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాకిస్తాన్లో ఈ డానిష్ అనే వ్యక్తి, అంటే ఎవరైతే మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్స్పెల్ చేశామో ఆ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి. సో అతను ఈమెను పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఏజెంట్స్ తోటి వీరితో కాంటాక్ట్ చేయించడం జరిగింది. సో ఈ విధంగా ఈమె ఇతని యొక్క నెంబర్ని కూడా ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి తన యొక్క కాంటాక్ట్ నెంబర్ని అతని పేరుతో కాకుండా జాత్ రందావా అనే పేరుతోటి సేవ్ చేసుకున్నది. సో ఇతని యొక్క హనీ ట్రాప్లో ఈమె ట్రాప్ అయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఫోటోలో ఈమెతో పాటు కనిపిస్తున్న వ్యక్తులు ఇద్దరు కూడా యూట్యూబర్సే, ట్రావెల్ యూట్యూబర్స్. సో అదేవిధంగా మనకు తర్వాత గుజాలా, ఈ గుజాలా అనే వ్యక్తి కూడా ఈ పంజాబ్లోని మాలేర్కోట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను కూడా పాకిస్తాన్ హై కమిషనర్ 2025లో మనకు ఢిల్లీ నుంచి వెళ్ళడం జరిగిందో. సో ఇతను కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఇండియన్ మిలిటరీకి సంబంధించి కాబట్టి స్థావరాలకు సంబంధించిన ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది. సో ఇతనికి దానిష్ అనే వ్యక్తి మనకు 30,000 ఒకసారి, సో ఈ విధంగా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం జరిగింది. సో మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అనేవి దానిష్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఇతను. సో అదే తర్వాత ఏమేన్ మహమ్మద్. సో ఈ ఏమేన్ మహమ్మద్ అనే వ్యక్తి పంజాబ్లోని మాలేర్కోట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి.
సో ఇతను ఏంటంటే మనకు ఈ ఫైనాన్షియల్ అంశాలు అంటే ఆర్థిక అంశాలను చూసుకుంటాడు ఈ ఎప్సినాజో మొత్తం నెట్వర్క్లో. సో ఇతను కూడా ఏంటంటే మనకు ఈ డానిష్ తోటి కొలాబరేట్ అయి ఉన్నాడు. సో డైరెక్ట్ ఇండియన్ ఆర్మీ యొక్క మూవ్మెంట్ని ఈ డానిష్తో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇతను మనకు 2 సార్లు కూడా పాకిస్తాన్కి ట్రావెల్ చేయడం జరిగింది. 2018 మరియు 2022లో పాకిస్తాన్ని ట్రావెల్ చేసి ఇతను ఏం చేస్తాడంటే మెయిన్గా పాటియాలా, సంగ్రూర్, దురై రైల్వే జంక్షన్ ఈ విధంగా తర్వాత పఠాన్కోట్ ఈ వివిధ ప్రాంతాలను ఏదైతే బార్డర్ నుంచి దగ్గరలో ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి ఇతన్ని అయితే ఆపరేట్ చేయడం జరుగుతుంది ఐఎస్ఐ. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి, ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చాలా యంగ్ కనిపిస్తున్నాడు కదా, ఇతను ఒక స్టూడెంట్. ఇతను హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన వ్యక్తి, జస్ట్ 25 years old. సో ఇతను ఏంటంటే మనకు పొలిటికల్ సైన్స్లో మాస్టర్ సైన్స్ చేస్తున్నాడు కస్లా కాలేజ్లో. సో ఇతనికి ఫేస్బుక్ ద్వారా ఇతను ఫేస్బుక్లో కూడా తన ఇమేజెస్ పోస్ట్ చేయడం జరిగింది గన్స్ తోటి గతంలో. ఆ విధంగా ఇతని విషయం బయటికి రావడం జరిగింది. సో ఇతను ఏం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ మనకు ఇండియన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిలిటరీ యొక్క మూవ్మెంట్ కావచ్చు, వాటిని పాటియాలా మిలిటరీకి సంబంధించి ముఖ్యంగా ఆ కంటింజెంట్కి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మనకి దానిష్ అనే వ్యక్తికి షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దానిష్ అనే వ్యక్తితోటి మనకు ఫోన్లో టచ్లో ఉండడం, కాంటాక్ట్లో ఉండడం చూస్తూ ఉన్నాం. సో తర్వాత నౌమన్ ఇలాహి, ఈ నౌమన్ ఇలాహి అనే వ్యక్తి మనకు ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇతను కూడా యంగ్, 24 years old. సో ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇతని నుంచి మొత్తం 8 పాస్పోర్ట్లు రికవర్ చేసుకున్నారు. అన్ని కూడా ఇల్లీగల్గా కలిగి ఉన్నాడు. సో ఇతను ఇల్లీగల్గా మనకు పాస్పోర్ట్లు కలిగి ఉన్నాడు. ఇతను మెయిన్గా ఏంటంటే ఇతను హర్యానా మరియు పంజాబ్లోని నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి ఇతను పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతని యొక్క మూవ్మెంట్ కూడా ఆర్మీకి సంబంధించిన మూవ్మెంట్స్ ఇతను కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక్బాల్ ఖానా అనే వ్యక్తితోటి ఇతను ఇండియన్ ఆర్మీ యొక్క మూవ్మెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన అంశాలను షేర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఈ 6 మంది ఉన్నారు కదా, ఇక్కడ చూస్తే జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా దేవేందర్ సింగ్ ధిల్లాన్, ఈ విధంగా ఈ 6 మంది గురించి ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ అందరికి సంబంధించి మరి వీళ్ళు దేశద్రోహానికి పాల్పడినట్టు, భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారం, మనం బయటికి చెప్పలేని సమాచారాన్ని ముఖ్యంగా శత్రు దేశానికి విదేశాలకు చేరవేసినందుకు ఇతన్ని దేశద్రోహం కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో వీరికి లైఫ్ టైం పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. సో మనకు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 152 ప్రకారం అదేవిధంగా మనకు ఇతనికి మ్యాక్సిమం పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఇండియాలో ఒకటి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది 1923. దీని ప్రకారం సెక్షన్ 3 ప్రకారం స్పైయింగ్కి పాల్పడ్డాడు. సెక్షన్ 4 ప్రకారం మన కమ్యూనికేషన్ అంటే ఫారిన్ ఏజెంట్స్ కమ్యూనికేషన్లో ఉన్నాడు. సెక్షన్ 5 ప్రకారం ఒక తప్పుడు అవసరానికి చెడు ఉద్దేశంతో సమాచారాన్ని లీక్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగిందనే అంశాల మీద వీరిని అరెస్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మనకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో చాలామంది ఈ ఆపరేషన్ని కొనియాడుతూ భారతదేశం యొక్క డిఫెన్స్ రంగాన్ని చాలా మనము గ్రేట్ అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో దేశ ప్రజలందరూ ఒక తాటిపై నిలబడ్డప్పుడు మన విదేశీయులు కాకుండా మన దేశంలో ఉన్న మన సొంత వ్యక్తులు మన దేశానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నారో అంశం అనేది బయటకు వచ్చింది. కాబట్టి మన చుట్టుపక్కల వ్యక్తులతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది మనకు మన ఇండియాలో ఆపరేషన్ సింధూర్ తర్వాత అరెస్ట్ చేస్తున్న అరెస్టులలో ఈ 6 అరెస్టులు అనేవి చాలా కీలకం. వీళ్ళ దగ్గర నుంచి అతి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది.